ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, జీవితంలో ఎన్ని పాఠాలు నేర్చుకున్నా ఇంకా ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సినవి ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే మనుషులం కదా. పాపం అన్నీ తెలిసిన అంతరాత్మ చెప్తున్నా, హెచ్చరిస్తున్నా బుద్ధి వినదు. అన్నీ తెలుసులే అని పొగరు దానికి. మనల్ని బాధ పెట్టడానికి, ఏడిపించడానికి, అంత పాతాళంలోకి తొక్కటానికి చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆ భగవంతుడు అయ్యో నా బిడ్డలు బుద్ధి మాట వింటున్నారు, తర్వాత బాధపడతారు అని మన బుద్ధి మాట వినకుండా మన మనసు మార్చటానికి మన ఇంట్లో పెద్దల ద్వారానో, పక్కింట్లో ఎదురింట్లో వాళ్ళ ద్వారానో మంచి మాటలు చెప్పించేవాడు ఒకప్పుడు. ఇప్పుడైతే ఎఫ్బి ద్వారా అంటే ఫేస్బుక్ ద్వారానో, యూట్యూబ్ ద్వారానో, ఇన్స్టాగ్రామ్ ద్వారానో చెప్పిస్తున్నాడు, చూపిస్తున్నాడు. అవి చదివి చూసి కొన్ని పద్ధతులన్నా మార్చుకున్నాం ఫ్రెండ్స్. రోజు మీకు ఎన్నో విషయాలు చెప్తాను. అన్ని ఇంచుమించు నేను అనుభవించినవే, అనుభవిస్తున్నవే. అన్నీ తెలుసు. అయినా నేను కూడా మనిషినే కదా. బుద్ధి ఆలోచనలకు, మాటలకు ఆకర్షింపబడుతుంటా. అప్పుడు నా తండ్రి శివయ్య నేరుగా చెప్పలేడుగా, ఎవరి ద్వారానో లేదా పోస్టు ద్వారానో చెప్తుంటాడు. తల్లి బుద్ధి మాటలు వినకురా అని, మంచి చెడు. అలాగే ఈరోజు ఒక పోస్టు కనిపించేలా చేసి దాని ద్వారా శివయ్య నాకు ఎన్నో చెప్పాడు. నేను మార్చుకోవలసినవి చాలా ఉన్నాయి ఇందులో. ఆ పోస్టు మీకోసం. అబ్రహం లింకన్ ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు తన కుమారుడి ఉపాధ్యాయుడికి రాసిన లేఖ. ఈ రోజు నుండి నా కొడుకుకి విద్యాలయంలో విద్యాభ్యాసం మొదలవుతుంది. కొంతకాలం వాడికి అక్కడ పరిస్థితులన్నీ కొత్తగా, వింతగా అనిపిస్తాయి. వాడిని సున్నితంగా చూసుకుంటారని భావిస్తున్నాను. ఈ రోజు నుంచి అక్కడ ఉన్నన్ని రోజులు వాడికి ఒక సాహసం వంటివి. ఈ సాహసం వాడికి ఖండాంతరాలు తిరిగే అవకాశం ఇవ్వచ్చు. చరిత్రలో సాహసాలు రాజ్యాలని, యుద్ధాలని, వేదనని మాత్రమే మిగిల్చాయి. కానీ జీవితం మీద సాహసం చేయటానికి, ఒక మంచి మనిషిగా మిగలటానికి వాడికి నమ్మకం, ప్రేమ, ధైర్యం అవసరం. ప్రియమైన ఉపాధ్యాయులారా, నా కొడుకుని మీ చేతుల్లోకి తీసుకొని వాడికి అవసరమైనవన్నీ నేర్పండి. కానీ సున్నితంగా వాడి మనసుకు అర్థమయ్యేలా మనుషులందరూ నీతిమంతులు కారని, మనుషులందరూ సత్యవాదులు కారని వాడికి బోధించకండి. కానీ ప్రతి నీచుడికి ఒక ఉత్తముడు కూడా ఉంటాడని, ప్రతి స్వార్థ రాజకీయ నాయకుడికి ఒక నిబద్ధత నాయకుడు కూడా ఉంటాడని వాడికి బోధించండి. ప్రతి శత్రువుకి ఒక మిత్రుడు కూడా ఉంటాడని వాడికి తెలియపరచండి. ఈర్ష్యకు వాడిని దూరం చేయండి. మాట్లాడే మాట మీద నియంత్రణ, మాటల్లో గొప్పతనం వాడికి నేర్పండి. ఎదుటివారి మీద ఆధారపడి బ్రతకటం కన్నా సొంత కాళ్ళ మీద నిలబడటం గౌరవం అని బోధించండి. మీ వల్లనైతే నిశ్శబ్దపు నవ్వుల్లో రహస్యాన్ని విప్పండి. సాధ్యమైతే పుస్తకాలు వాటి గొప్పతనం వాడు తెలుసుకునేలా చేయండి. అదే సమయంలో ఆకాశంలోని పక్షుల్లో, ఎండలోని తేనెటీగల్లో, పచ్చని కొండల్లోని పువ్వులలో తెగని మర్మాన్ని గ్రహించేటంత నిశ్శబ్ద ఖాళీ సమయాన్ని కూడా వాడికి ఇవ్వండి. ప్రకృతిని వాడు ఆరాధించి ఆస్వాదించే మనసును పెంచండి. వంచన కన్నా వాటమి మంచిదని, గొప్పగా ఉంటుందని మీ పాఠశాలలో బోధించండి. దొరికిన 100 రూపాయల కన్నా సంపాదించిన 10 రూపాయలు విలువ ఎక్కువని వాడికి చెప్పండి. వాడికి వచ్చే సొంత మంచి ఆలోచనలపై నమ్మకాన్ని కలిగి ఉండటం నేర్పించండి. వాడి ఆలోచనలు తప్పని అందరూ అంటున్నా సరే, సున్నితస్తులతో సున్నితంగా, మొండి వాళ్లతో మొండిగా ఎలా ఉండాలో నేర్పించండి. అందరూ వేలం వెదిగా ఒకే మందలో చేరిపోతున్నప్పుడు గుడ్డిగా అనుసరించక పక్కకు నిలబడగలిగి నిర్ణయించుకోగల సామర్థ్యాన్ని నా కొడుక్కి ఇవ్వండి. ఎవరు ఏది చెప్పినా వినటాన్ని బోధించండి. అయితే విన్న అన్నిటినీ సత్యపు జల్లెడలో వడకట్టి పైన నిలిచే మంచి మాత్రమే గ్రహించటాన్ని నేర్పించండి. మీ వల్లనైతే విషాదంలో నవ్వటం ఎలానో బోధించండి. వాటమిని, గెలుపుని, సుఖాన్ని, దుఃఖాన్ని కూడా సమానంగా ఎలా స్వీకరించి ఆనందించాలో బోధించండి. కన్నీరు లజ్జాకరం కాదని బోధించండి. వాడి దగ్గర ఉన్నది నలుగురికి పంచటం నేర్పించండి. అలాగే అతి చనువు పట్ల జాగృతక బోధించండి. అలాగే బలాన్ని, బుద్ధిని అత్యధిక ధరకు అమ్ముకోవటం బోధించండి. కానీ వాడి హృదయం పైన, ఆత్మ పైన అమ్మకపు ధరగా అతికించుకోవద్దు అని చెప్పండి. సత్యం తన వైపు ఉన్నదని తెలిసినప్పుడు
లోకులు మూకుమ్మడిగా కేకలను పట్టించుకోకుండా ధైర్యంగా నిలబడటాన్ని, పోరాడటాన్ని బోధించండి. వాడికి అన్ని నెమ్మదిగా నేర్పించండి. సున్నితంగా ప్రవర్తించండి. అలా అని గారాబం, ఎత్తుకు తిప్పటం చేయకండి. వాడికి తప్పు అంటే భయం నేర్పండి. వీటితో పాటు ఎంత కష్టానికైనా ధైర్యంగా నిలబడే సాహసాన్ని బోధించండి. ఎందుకంటే నిప్పుల్లో కాలినాకే నిజమైన బంగారం బయటికి వస్తుంది. వాడి మీద వాడికి ఉత్కృష్టమైన విశ్వాసాన్ని పెంచండి. అది వాడికి సమస్త మానవాళి మీద అదే విశ్వాసాన్ని పెంచుతుంది. ఇవన్నీ వాడు తెలుసుకున్న నాడు వాడు మనుషులలో ఉత్తముడుగా మిగులుతాడు. ఇదంతా పెద్ద పట్టికే. తండ్రిగా వాడు అలా ఉండాలని నా కోరిక. అలా తయారు చేయటానికి నా ప్రయత్నం నేను చేస్తాను. కానీ మీ వల్ల ఏమవుతుందో అది మీరు చేయండి. వాడు ఒక పసిపిల్లవాడు. మనం ఎలా మలుస్తామో అలా పెరుగుతాడు. జాగ్రత్తగా చూసుకోండి. అబ్రహం లింకన్. ఫ్రెండ్స్, ఆ తండ్రి స్థానంలో నా శివయ్య ఉన్నాడు, నా కోసమే చెప్పాడు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఓం నమ శివాయ. శివయ్య అందరినీ చల్లగా చూడండి. ఓం